నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సైబరాబాద్ 6th యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా హాజరయ్యారు. ఈ క్రీడల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ ప్రాక్టీస్ నెట్, ఓపెన్ జిమ్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ రవిగుప్తా ప్రారంభించారు. ముందుగా మహిళలు, పురుషులకు వేరువేరుగా నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంను తెలంగాణ రాష్ట్ర డీజీపీ గాలిలోకి తుపాకీ కాల్చి పోటీలను ప్రారంభించారు. పురుషుల విభాగంలో రమేష్ పీసీ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్, మహిళల విభాగంలో రమాదేవి పీసీ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పిలుపు మేరకు సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులను అభినందించారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ ను అభినందించారు. పోలీస్ సిబ్బంది బ్యాండ్ డిసిప్లే అసాధారణంగా ఉందన్నారు. క్రీడలతో ఫిట్ గా ఉండొచ్చునని అన్నారు. క్రీడల్లో గెలుపు కంటే పాల్గొనటం ముఖ్యం. పోలీసులు ఇదే స్ఫూర్తిని ప్రొఫెషన్లోనూ చూపించాలన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందని అన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడటానికి, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవటానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి మాట్లాడుతూ సైబరాబాద్లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఏర్పాటు చేయటం వరుసగా ఇది 6వసారి అన్నారు. క్రీడలు నాయకత్వ లక్షణాలను వెలికితీయటంతో పాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనటం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించి ఫిట్నెస్ను కాపాడుకోవాలని, రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని అన్నారు. రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా కోసం కేటాయించుకోవాలన్నారు.